బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లా పెద్ద ఉప్పరపల్లిలో పర్యటించారు. రామమందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ జరగడం శుభ పరిణామమని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని, పుంగనూరు అభివృద్ధి పదంలో నడవాలంటే దుర్మార్గం అంతరించాలని తెలిపారు. ఈరోజు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి ఆరంభం జరిగింది. కోట్ల మంది పోరాటం, ప్రాణత్యాగం ఫలితంగా అయోధ్యలో ఆ యుగ పురుషుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు, ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్న రాక్షస పరిపాలనకు అంతం పలికి ఒక మంచి ప్రజా పరిపాలన రావాలి. రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, మహిళలకు మంచి జరగాలి, మార్పు రావాలి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, భూ కబ్జాలతో ఈ నియోజకవర్గంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహిళలు కానీ, యువత కానీ ఈరోజు ప్రాణాలకు, మానాలకు ఒక రకమైన భద్రత లేని పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు.